నిన్నటి దినాన మనం ఒక ప్రశ్నతో ముగించుకోవటం జరిగింది. గడిచిన దినంలో ఒక ప్రశ్నతో ముగించటం జరిగింది మనం. ఏమిటా ప్రశ్న ఎవరికైనా గుర్తుందా? ఫరో హృదయాన్ని దేవుడు వెరీ కఠినపరిచాడా? వెరీ గుడ్. వెరీ గుడ్ అమ్మా. ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచాడని రాయబడింది. 4వ అధ్యాయము నిర్గమకాండం 21వ వచనం. దేవుడు చెప్పినటువంటి మాట ఏమన్నాడు చూడండి. నిర్గమకాండం 4వ అధ్యాయము 21వ వచనం చదవండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీయు ఫరో ఎదుట చేయవలెను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను, అతడు ఈ జనులను పోనీయడు. ఇక్కడ చెప్పినటువంటి మాటని మనం ఒక ప్రశ్నగా మీ ముందు ఉంచుతున్నాం. నేను అతని హృదయమును కఠినపరచెదను. ఇలాంటి పదాలు పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పెషల్గా, ఆశ్చర్యకరంగా, ఆలోచించే విధంగా, అభ్యంతరకరంగా ఉంటాయి. దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచడం ఏంటి? దేవుడు ఇంతకు మనుషుల హృదయాల్ని కఠినపరిచేవాడా? కఠిన హృదయాలను కరిగించేవాడా? ఎందుకనంటే మనకు ఒక చోట ఒక మాట కనబడుతుంది. చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనం. అక్కడ దేవుడి గురించి చెప్పబడినటువంటి ఒక చక్కటి మాట. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను. రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. రాతి గుండెను తీసేసి మీకు మాంసపు గుండెనిస్తాను అన్నాడు. రాతి గుండెను తీసేసి మాంసపు గుండెని ఇస్తాను అన్నాడు దేవుడు. ఇంతకు దేవుడు మాంసపు గుండెను రాతి గుండెగా మార్చేవాడా? రాతి గుండెను మాంసపు గుండెగా మార్చేవాడా? ఏం చేసేవాడు? ఏమండి, ఈ నిర్గమకాండం 4వ అధ్యాయం 21వ వచనానికి, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనానికి ఎంత డిఫరెన్స్ ఉంది? పూర్తి వ్యతిరేకమైనటువంటి రీతిగా ఉన్నాయి ఈ రెండు రెఫరెన్స్లు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవుడు మామూలుగా ఉన్న హృదయాల్ని కఠినపరిచేవాడా? కఠిన హృదయాలను కరిగించేవాడా? సందర్భాన్ని బట్టి కఠినపరుస్తాడు, సందర్భాన్ని బట్టి కరిగిస్తాడు అని అనుకుంటున్నాను. ఓకే అమ్మా, రైట్. ఇప్పుడు నన్ను అడిగితే, ఇప్పుడు సందర్భాన్ని బట్టి దేవుడు కఠినపరిచేవాడు, సందర్భాన్ని బట్టి కరిగించేవాడు అని అంటే, దేవుడికి ఒక అంటే ప్రత్యేకమైనటువంటి ఒక గుణ లక్షణం అంటూ ఏం ఉండదంటారా? అంటే దేవుడు పరిస్థితులను బట్టి మారిపోతాడా? దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఇంకా ఎవరైనా అమ్మ చెప్పినట్టు కాకుండా ఇంకెవరైనా ఏమైనా వేరే ఆలోచనలు ఉన్నాయా? ఉంటే తెలియపరచండి దయచేసి. మన మనస్తత్వాన్ని బట్టి దేవుడు చేస్తూ ఉంటారన్న. ఫరో గారు ఆల్రెడీ ఆయన కఠిన అంటే ఆయన పరిపాలన విధానం చూస్తే ఇశ్రాయేలు పట్ల అతను చాలా కఠినాత్ముడని అర్థమవుతుందన్న. అతని ద్వారా ప్రపంచానికి పరిచయం అవుతూ ఉన్నారని దేవుడు, అందుకే ఆయన కఠినపరచడం అనేది జరిగింది అనుకున్నాను. ఓకేనమ్మా, కానీ ఇక్కడ నేను అతని హృదయాన్ని కఠినపరుస్తాను అన్న దేవుడి మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఫరో ఎలా అంటాడో మనకు అందరికి తెలుసు. క్రూరుడు. చెప్పక ఫరో చాలా క్రూరుడని తెలిసిన మనకి. కానీ ఆ క్రూరత్వాన్ని దేవుడు మనకు ఇశ్రాయేలులకు కనపరచాలని కఠిన. రైట్. ఇంకా ఎవరన్నా మాట్లాడండి. ఇంకెవరన్నా మాట్లాడండి దయచేసి. ఇంకెవరన్నా ఉన్నారా మాట్లాడేవాళ్ళు? వందనాలమ్మా, చెప్పండి. సందర్భానుసారంగానే దేవుడు కూడా తన మనసును మార్చుకుంటాడన్న. అబ్రహాం గారు సందర్భంలో మనం చూస్తే
ఆయన మొరపెట్టినప్పుడు నేను ధూళిని బూడిదను అంటే వాడిని అని తెగించి మాట్లాడుతున్నాను అన్నప్పుడు ఆయన మనసు మార్చుకున్నాడు కదన్నా. ఉమ్. ఆ అంటే యొక్క ఇప్పుడు మనసు మార్చుకోవటం అంటేనమ్మా, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటే, గమనించాల్సింది ఏంటంటే, మనిషి ఎప్పుడైతే మార్పును పొందుతాడో, మనిషిని మార్పుని బట్టి దేవుడు నిర్ణయం మార్చుకుంటాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి యోనా గారికి చెప్పిన మాట ఏంటి? నినివే పట్టణానికి వెళ్ళి నినివే పట్టణానికి దుర్గతి పడుతుంది అని చెప్పమంటాడు. నినివే పట్టణానికి దుర్గతి పట్టబోతుంది అని చెప్పవయ్యా అని చెప్పాడు. ఇదే విషయాన్ని యోనా గారు చెప్పాడు. కానీ నినివే పట్టణానికి దుర్గతి పట్టించాడు దేవుడు? లేదు నా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది దేవుడు నిర్ణయం? మరి మనసు మార్చుకున్నారు కదన్నా. అదన్నమాట. అంటే దేవుడు నిర్ణయం మార్చుకోవటానికి కారణం మనిషి మనసు మార్చుకోవటమే. మార్చుకుంటున్నాడా మార్చుకోవట్లేదా అనే దాని మీదే దేవుడి నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఓకే, దేవుడు మనసు మార్చుకోవడం, నిర్ణయం మారుస్తాడు. నిర్ణయాన్ని మార్చగలిగినటువంటి శక్తి దేనికి ఉందంటే మారు మనసుకుంది. రైట్. ఇక్కడ మీరు గమనించగలిగితే దేవుడు కఠిన హృదయాలను మెత్తని హృదయాలుగా, మాంసపు హృదయాలుగా మార్చేవాడును అన్నటువంటి రీతిగా మనం యెహెజ్కేలు గ్రంథంలో చూసాము. ఇక్కడేమో నేను అతని హృదయాన్ని నేనే కఠినపరుస్తాను, అంటే బాగున్నోడిని కఠినపరుస్తాను అన్నట్టుగా చెప్పబడింది. ఇలాంటి సందర్భాలని మనం చూసుకోవాలి. అంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు దేనికైనా పర్మిషన్ ఇచ్చేవాడు. మళ్ళీ చెప్తున్నా, దేనికైనా పర్మిషన్ ఇచ్చేటటువంటి ఒక పరమ న్యాయాధిపతి. ఉదాహరణకి యోబు గారిని శోధించటానికి అపవాదికి దేవుడు ఏమిచ్చాడు? అవకాశం పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ ఇచ్చేసాడు, అవకాశం ఇచ్చాడు కదా, అనుమతి ఇచ్చాడు. అంటే శోధించటానికి అనుమతిని దేవుడిచ్చాడు కనుక, బాగా వినండి, బాగా వినండి, దేవుడే శోధిస్తాడు అని నేను అన్నాను అనుకోండి, దానికి మీరేమంటారు? దేవుడు శోధించేవాడు కాదు నా, పరిశోధించేవాడు. ఇంకా దేవుడు పరీక్ష పెడతాడన్నా. రైట్. సరే, నేను అడుగుతున్నాను, బాగా ఆలోచన చేయండి. ఒక మాట, మీరు దేన్ని చూసి ఈ మాట చెప్తున్నారో నాకు తెలుసు. ఒకసారి యాకోబు రాసిన పత్రిక కదండి, విషయాలన్నీ ఉండేది యాకోబు రాసిన పత్రికలోనే కదా. దేవుడు కీడు విషయమై శోధించడు అన్నటువంటి విషయాలు యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది కదా. ఒకసారి చూడండి, యాకోబు రాసిన పత్రికలోనే ఉంటుంది, మొదటి అధ్యాయము 13వ వచనం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం. ఏమై శోధింపనేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనక ఎవడైనను శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఏమండి, ఇక్కడ గమనించండి, దేవుడు ఏ విషయమై శోధింపడట? ఏ విషయమై శోధించడం? కీడు విషయం. కీడు విషయం కాకపోతే మీకు అర్థమవుతుందా? తేడా అర్థమవుతుందండి. ఇప్పుడు శోధించుట అనే పదం అనగానే మనం నెగిటివ్గా ఆలోచన చేస్తాం, ప్రతిసారి నెగిటివ్గా ఆలోచన. ఎందుకంటే శోధన చేసేవాడు శోధకుడు అని. శోధించుట అన్న పదానికి పాజిటివ్ అర్థం కూడా ఉంది. ఏంటది? రీసెర్చ్, సర్చ్ అనే పదం కూడా శోధన, పరిశోధన వాటికి సంబంధించింది. దేవుడు కూడా శోధిస్తాడు. దేనికంటే మనల్ని మేలిమి ముత్యాలుగా తయారు చేయటానికి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు చెప్పండి, సాతానుకు పర్మిషన్ ఇచ్చింది దేవుడు యోబు చెడిపోవాలని, పడిపోవాలనా, లేకపోతే యోబు యొక్క శ్రేష్టత ఇంకా గొప్పగా లోకానికంతా తెలియజేయాలన్నా?
ఆయన గురించి మీకు లోకమంతా తెలుసుకోవాలన్న. శ్రేష్టత మన గురించి మన తెలియాలి. బిడ్డ మన బిడ్డ ఎంత గొప్పవాడో ఎంత గొప్పదో లోకానికి తెలియజేయాలని మనం అందరం అనుకుంటూ ఉంటాం. మీరెవరన్నా అనుకోవట్లేదా? మీరు చెప్పండి. మన కడుపున పుట్టిన బిడ్డ, ఆడబిడ్డ కావచ్చు, మగబిడ్డ కావచ్చు. ఎంత గొప్పోళ్ళో మన పెంపకం ఎంత గొప్పదో లోకమంతా తెలియాలని మనం అనుకుంటాం. అనుకుంటున్నారా లేదా మీరు? అనుకుంటాం నా. 100% అనుకుంటారు. అనుకోనోళ్ళు మంచి అమ్మనాన్నలు గానే గాదు. ఖచ్చితంగా అనుకోవాలి. ఇప్పుడు దేవుడు అనుమతి ఎందుకు ఇచ్చాడంటారు? దేవుడు అపవాదికి అనుమతి ఎందుకు ఇచ్చాడంటారు చెప్పండి? తన బిడ్డ యొక్క శ్రేష్టత మంచి ఉద్దేశమే. తెలుసుకోవాలని. బిడ్డ యొక్క గొప్పతనం తెలియటానికి, దేవుడి బిడ్డ అంటే ఎలా ఉంటాడో అర్థం చేయటానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు దేవుడే గనుక పర్మిషన్ ఇవ్వలేదనుకోండి, యోబు గారి మీదకి శోధన వచ్చేదా? రాదండి, రాదు. రాదు. అంటే మూలం మనకి ఎవరని చెప్పండి? ఈ శోధనకు మూలం ఎవరు? అపవాదా? దేవుడా? దేవుడే దేవుడు అన్న. ఇద్దరూ ఉన్నారు. కాకపోతే అపవాది శోధించుటకు ఉద్దేశం నాశనం చేయాలని. దేవుడు శోధనకు పర్మిషన్ ఇవ్వటం యోబు గారి గొప్పతనాన్ని ఇంకా పెద్దది చేయాలి. అర్థమవుతుందండి? కాబట్టి ఈ దేవుడి మాటల్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇక్కడ మనం గమనించగలిగితే ఆయన పర్మిషన్ ఇస్తాడు. దీనికి దేన్ని బట్టి ఇస్తాడు? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. న్యాయమూర్తి, కోర్టులో న్యాయమూర్తి మీకు తెలుసు కదా, ఆయన ఏం చేస్తాడు అంటే సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన మీదట పలానా వ్యక్తికి ఉరిశిక్ష విధించడమైనది లేదా నిర్దోషిగా ప్రకటించడమైనది అని అంటాడు. ఉరిశిక్ష విధించడం అయినది అని అంటే ఇప్పుడు న్యాయమూర్తి దుర్మార్గుడనా? ఆయన ఉరిశిక్ష విధించేశాడండి, అందుకే అతను చచ్చిపోయాడు, అతను చంపించేశాడు అన్నట్టు ఎవడన్నా? న్యాయాన్ని అమలు చేసిన వెరీ గుడ్. న్యాయం తీర్చాడు, న్యాయం అమలు పరిచాడు అంట. అంటే ఫరో హృదయం కఠిన పరచకపోవటం దేనిని బట్టి ఆధారపడి ఉంటుందంటే వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని బట్టి. అంటే ఇప్పుడు ఒక మనిషికి ఉరిశిక్ష ఊరికే విధిస్తాడా న్యాయమూర్తి? వాడు చేసిన నేరాన్ని బట్టి అతనికి ఆ శిక్ష. న్యాయమూర్తి ఊరికి వదిలేస్తాడు ఎవరినైనా అంటే లేదు లేదు, అతడు నిర్దోషిత్వాన్ని బట్టి విడిచిపెడతాడు. కనుక మన దోషాన్ని బట్టి లేదా మన నిర్దోషత్వాన్ని బట్టే దేవుడు తీర్చే తీర్పు ఉంటుంది. కనుక ఫరో కఠినాత్ముడు, అందుకే దేవుడు ఏం చేశాడు? కఠిన హృదయంగా మార్చేశాడు. కఠినాత్ముడికి కఠిన హృదయంగా మార్చటం అనేది చేస్తూ ఉంటాడు దేవుడు. వాడు కఠినాత్ముడు కాకుండా మారగలడు అనే పరిస్థితి ఉంటే మాత్రం 100% వాళ్ళకి దేవుడు మాంస హృదయాన్ని అనుగ్రహిస్తాడు. ఇది డిఫరెన్స్. ఓకే, తర్వాత మనం నిర్గమకాండంలో 4వ అధ్యాయంలో 24, 25, 26 వచనాలకు వద్దాం. 24, 25, 26 వచనాలు. ఈ 3 వచనాలు చాలా చాలా కాంప్లికేటెడ్ వచనాలండి. చూద్దాం. 24, 25, 26 వచనాలు నిర్గమకాండం చూస్తున్నాం. నేను చదువుతున్నాను చూడండి. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతడిని ఎదుర్కొని అతన్ని చంప చూడగా సిపోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటివైతివనెను. అంతటా ఆయన అతడిని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధివైన పెనిమిటివైతివి అనెను. ఇది ఈ 3 వచనాల్లో చాలా చాలా వివాదాస్పదంగా అనిపించేటటువంటి, అర్థం కానటువంటి రీతిగా తికమకగా అనిపించేటటువంటి విషయాలు కనబడ్డాయి. ఏమండి, ఎవరికైనా ఈ సందర్భంలో ఈ 3 వచనాలు ఉన్న సందర్భాల్లో అర్థమయ్యాయా? ఎవరికైనా ఏమన్నా అర్థమైంటే నాకు చెప్పండి. ఏమైనా అర్థమైనట్టుందా? అర్థం కాలేదు. సరే, మీకు ఇక్కడ డౌట్లు ఏమొచ్చాయి చెప్పండి పోనీ. దేవుడు మోషేని ఎందుకు చంపాలనుకుంటాడు అనేది ఒకటి. రైట్. మోషే గారిని దేవుడు ఎందుకు చంపాలనుకుంటున్నాడు అనేది ఒక డౌట్. రైట్. తర్వాత వెరీ గుడ్, మంచి వ్యాలిడ్ డౌట్ అక్క. వెరీ గుడ్.
తర్వాత ఇంకా మోషే గారి భార్య రక్త సంబంధమైన పెనిమిటి అని అంటే దేనిని బట్టిన సున్నతిని బట్టే దేనిని బట్టి అనింది అన్నది ఒక డౌట్. దానికి ఆన్సర్ చూద్దాం అమ్మా. వెరీ గుడ్. ఇంకా ఇంకేం డౌట్లు లేవండి? సున్నతి అనేది పిల్లలు పుట్టిన కొన్ని నెలల్లోపే చేస్తారు కదన్న, ఆ సమయం దాటిపోయిన తర్వాత చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఓకే, రైట్. సున్నతి తొలి ఎన్నో రోజు చేస్తారండి సున్నతి? 8వ రోజు 8వ దినాన చేస్తారు. వెరీ గుడ్. 8th డే అనేది సున్నతి చేస్తారు ఇశ్రాయేలీలకి. మనకు తెలుసు కదా. మరి కొడుకులు ఆల్రెడీ ఇద్దరిని తీసుకొని బయలుదేరుతున్నాడు మోషే గారు. భార్య బిడ్డల్ని 2 కొడుకులు తీసుకొని బయలుదేరుతున్నారు. కొడుకుల పేర్లు ఎవరికైనా గుర్తున్నాయండి? గెర్షోము, ఎలియేజరు. వెరీ గుడ్. ఎల్- గెర్షోము, ఎలియేజరు అనేటటువంటి 2 కుమారుల పేర్లు. రైట్. ఇందులో మరి 2 కొడుకులను తీసుకెళ్ళిపోతున్నాడు, భార్యను తీసుకెళ్తున్నాడు, అందరినీ దారిలో పోతున్నాడు. ఇక్కడ చాలా చాలా ప్రశ్నలు ఏమో ఉద్భవించాలంటే, వాస్తవంగా మోషే గారిని దేవుడు చంపజూశాడంటే ముందు దేనికోసం ఏం మాట్లాడాడండి? ముందు మాటల్లో నువ్వు వెళ్ళు నాయనా మోషే, ఆ ఇశ్రాయేలుని విడిపించు ఫరో దగ్గర నుంచి, నువ్వు ఒక విమోచకుడివిరా అని చెప్పి పంపిస్తున్నాడు మోషే గారు. దేవుడు చెప్పటమేమో నువ్వు గొప్ప పని కోసం పురమాయించబడ్డావు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు అద్భుతాలు చేస్తావు నాయనా, నువ్వు అతను కర్తనపరచబడినా కూడా నేను మాత్కారాలు చేయించేసి నా బాహుబలాన్ని చూపించి నేను బయటకు తీసుకొని వస్తాను నీ నాయకత్వం మీద అని దేవుడు చాలా క్లారిటీగా చెప్తాడు. అరే, ఇంత బృహత్తరమైన పని కోసం పిలుచుకున్నటువంటి దేవుడు వెంటనే చంపాలనుకోవటం ఏంటి? ఇది నాకు వచ్చిన పెద్ద డౌట్. అలా పిలుచుకోవాలనుకున్నటువంటి దేవుడు చంపాలన్నటువంటి ఆలోచన రావటం ఏంటి ఆయనకి? పూర్తిగా పరస్పర విరుద్ధంగా ఉన్నాయి కదా. పెద్ద పని ఇచ్చేసి, పెద్ద డ్యూటీ, పెద్ద జాబ్ ఇచ్చేసి, ఒక 10 లక్షలు నెలకు జీతం ఇచ్చి ఒక జాబ్ ఇచ్చేసి, ఈరోజు అపాయింట్మెంట్ చేసి రేపు ఎవరన్నా చంపారనుకోండి, ఇచ్చినోడే జాబ్ ఇచ్చినోడే చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్లా ఉంటుంది మనకి? అరే సైకోనా ఏమన్నా అతను అనిపిస్తుంది మనకి. ఈ దేవుడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? నాకు దీన్ని ధ్యానం చేస్తున్నప్పుడు పెద్ద డౌట్, ఫస్ట్ డౌట్ అదే వచ్చింది. దేవుడు మోషే గారిని ఎందుకు చంపాలనుకున్నాడు అనే కాదు ముఖ్యంగా, దానికంటే ముఖ్యంగా అరే పిలుచుకున్న ఉద్దేశం ఏంటి, మళ్ళా చంపాలని చూడటం ఏంటి దేవుడు? అదొకటైతే. రెండోది ఏంటంటే, దేవుడు యెహోవా అతన్ని ఎదుర్కొని ఉంది కదా 24వ వచనంలో. ఎదుర్కొని ఏంటి? దేవుడు చంపాలనుకుంటే పరలోకంలో చంపేలేడా? మళ్ళీ కిందికి దిగి వచ్చి ఎదుర్కోవాలా? తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం మాట ఉంది? చంప చూడగా అన్నాడు. అసలు ఈ పదాలన్నీ ఎవరు వాడతారండి? ఎవరికి వాడతారు? మనుషులకు వాడతారు. ఎందుకంటే మనిషి ఆ ప్రయత్నంలో విఫలమవచ్చు, సఫలమవచ్చు. చంప చూడటం ఏంటి? వచ్చినోడు చంపేయాలి అంతే కదా. దేవుడు ఒక డెసిషన్ తీసుకున్నాడంటే అయిపోతుంది అంతే కదండి. చంపేయాలనుకోండి చంపేస్తాడండి. చంప చూడగా, చూడకపోగా, చేయగా, చేయకపోగా, ఈ పదాలు ఏమి రావు. అది ఇఫ్ అన్నమాట. అంటే జరిగితే జరగచ్చు, లేకపోతే లేదు. చంప చూడగా ఏంటి? లేపేయాలంటే దేవుడికి ఉన్న అడ్డుపడతారండి ఎవరన్నా? లేపేయాలంటే తీసుకెళ్ళిపోతాడు అంతే. చంప చూడగా ఏంటి? ఎదుర్కోవటం ఏంటి? దేవుడు ముందు చెప్పిన పద్ధతి మాట ఏంటి? ఇప్పుడు చేస్తున్న పని ఏంటి? ఈ ప్రశ్నలన్నీ రావాలి. ప్లస్ సిప్పోరా ఈ పనికి పూనుకోవటం ఏంటి? వాళ్ళ ఆవిడ ఈ పనికి పూనుకోవటం ఏంటి? ఆడకూతురు ఈ మగబిడ్డలకు సంబంధించిన సున్నతి కార్యక్రమం చేసినటువంటి దాఖలాలు చరిత్రలు లేవు. మగబిడ్డలకి సున్నతి చేసేయడానికి పెద్దవాళ్ళు మగవాళ్ళని వాడినటువంటి సందర్భం సర్వసాధారణంగా ఉంటుంది. సిప్పోరా ఎందుకు ఎంటర్ అవ్వాల్సి వచ్చింది అంటే అప్పుడు మోషే గారికి ఏమైంది? ఇట్లాంటి ప్రశ్నలన్నీ వేసుకోవాలి బైబిల్ చదివేటప్పుడు. రీసెర్చ్ ఓరియంటెడ్ బైగా చదవాలగాలిగా బైబిల్. ఎలా పడితే అలా ఆలోచన చేస్తే మనకి ఏం పెద్దగా అర్థం కాదు. రక్త సంబంధిమైన పెనిమిటివి అని అంటే మరి ఇంతకు ముందు కాదా?
పెళ్ళవగానే ఏ సంబంధం ఏర్పాటు అవుద్దండి మనుషులకి? ఏ సంబంధం ఏర్పాటు అవుద్ది? రక్త సంబంధం. రక్త సంబంధమే. మరి అంటున్నది ఏంటి? చిత్రంగా ఉంది. ఇన్ని ప్రశ్నలున్నాయి ఆ 3 వచనాల్లోనే. ఓకే అండి. గమనించండి. మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఒకటే ఇక్కడ. ఎందుకు దేవుడు ఇలా చేయాలనుకున్నాడు? ముందు అనుకున్న విషయం ఏంటంటే, ఒక మోచకుడుగా నువ్వు ఉంటావని అనుకోని, చంపాలన్నటువంటి ఆలోచన చేయటానికి కారణం ఏంటి? అసలు ఏం జరిగింది? అనేటువంటి ఆలోచన చేస్తే ఇక్కడ మోషే గారికి 2 కుమారులున్నారు మనకు తెలుసు కదా! ఈ 2 కుమారుల్లో ఎవరికో ఒక్కరికి మాత్రమే ఆయన సున్నతి చేయకుండా ఉండాలి. అది ఎవరికి చేయలేదో మనకక్కడ క్లారిటీ లేదు. బేసికల్లీ మనం ఎవరనుకుంటాం? సర్వసాధారణంగా ఎవరికి చేయలేదనుకుంటాం చెప్పండి? చిన్నవాళ్ళకి చేయలేదు. రెండో బిడ్డకి చేయలేదనుకుంటాం. కదా! సాధారణంగా రెండో బిడ్డకి అనుకుందాం. రెండో బిడ్డకి అనుకుందాం. రెండో బిడ్డకైనా సున్నతి ఎందుకు చేయించకుండా ఉండిపోయాడు మోషే గారు? ఒకటి మాత్రం క్లారిటీగా అర్థమైంది. ఒక్క బిడ్డకైతే సున్నతి చేయించలేదు. సున్నతి చేయించలేదు అన్నటువంటి విషయం ఒకటి అర్థమైపోయింది. రెండో విషయం ఏంటంటే, చూడగా అన్నటువంటి ఈ పదం ఏంటంటే, ప్రాసెస్ ఇంకా కంప్లీట్ అవ్వల. మోషే గారిని చంపే ప్రాసెస్‌లో జరుగుతోంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, మోషే గారు కొడుకుకు సున్నతి చేయలేదు అన్నటువంటి విషయం క్లారిటీ వచ్చుండాలి. వచ్చినా కూడా కొడుకుకు సున్నతి చేసేంత స్థితి లేకుండా పోయుండాలి. అంటే మోషే గారు శక్తిహీనుడుగా ఉన్నాడు. బలహీనుడుగా ఉన్నాడు. ఏదో ఒక ప్రాణాంతకమైన పరిస్థితిలో ఉన్నాడు. అందుకే సిప్పోరా గారు టర్న్ తీసుకోవాల్సొచ్చింది. భర్త అలాంటి పరిస్థితిలో ఉన్నాడు గాబట్టే ఈమె ఆ స్థానంలోనికి వచ్చి వెంటనే ఏం చేయాల్సొచ్చిందనంటే అర్థమైపోయింది. వాళ్ళలో ఉన్నటువంటి షార్ప్‌నెస్, గొప్పతనం ఏంటంటే, దేవుడు క్లారిటీగా వాళ్ళకి జెప్పాడో లేదో మొత్తానికి తెలీదు గానీ, విషయం అయితే టప్పుమన కనుక్కున్నారండి. ఎక్కడైనా ఒక సమస్య వస్తే, ఒక ప్రాణాంతకమైన పరిస్థితొస్తే, ఇదెందుకొచ్చింది అన్నటువంటి ఆలోచన షార్ప్‌గా గ్రహించగలిగినటువంటి స్థితిలో. కొంతమందికి చచ్చిపోయేంత వరకు కూడా అర్థం కాదు. ఇప్పుడు ధనవంతుడున్నాడు. ధనవంతుడు యాతన పొందే స్థలానికి ఎందుకొచ్చాడో వాడికి అక్కడ కాలుతున్నప్పుడు కూడా అర్థం కాలే. మీకు విషయం తెలియదు. కాలిన తర్వాత కాదు. అబ్రహాము గారు చెప్పేంత వరకు కూడా అర్థం కాలే. నువ్వెందుకు వచ్చావా తెలుసా మైసాన్ ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు అన్నటువంటి విషయం వాడు కాలుతున్నప్పుడు కూడా అర్థం కాదు. నువ్వు సుఖం అనుభవించావు, నీకు ఇష్టం వచ్చినట్టు బతికేసావు కాబట్టి ఇక్కడికి వచ్చావు అనే విషయం వచ్చిన తర్వాత కూడా అర్థం కాలేదంటే ఎంత మొద్దు బ్రెయిన్ అర్థం చేసుకోండి. ఎంత పదును లేనటువంటి జీవితం, ఎంత చురుకుదనం లేనటువంటి జీవితాలు ఆలోచన చేయండి. మీరు తెల్లవారు లేచి ఆన్లైన్కి రావాలంటేనే ఇబ్బంది పడుతున్నారే. ఏమంటే రోజు దేవుడు మనకు ఆలోచనలు కలగజేసి ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి దైవజనులు సిద్ధపరిచి లీడ్ చేసే వాళ్ళు సిద్ధపరిచి ఎన్ని రకాలుగా కష్టపడుతున్నాడు అనేది కుదురుగా వచ్చి వినడానికే మనకు కష్టం అనిపిస్తే ఇంకా మిగతా వాళ్ళందరూ దేవుడితో సహా దేవుడికి ఏం పట్టిందండి? ఆయనకి ఏం తక్కువ ఉందండి అసలు? కానీ చేస్తున్నాడు. ఆ చురుకుదనం చాలా ప్రాముఖ్యమైనది. కొంతమందికి మొత్తం పరిస్థితి అంతా చేజారిపోయేంత వరకు కూడా బుద్ధి రాదు. వెంటనే షార్ప్‌గా వాళ్ళు స్పందించి ప్రాబ్లం ఇక్కడ జరిగింది అనుకున్నా అంటే గుర్తుపెట్టుకోండి. ఒకటే ఒకటి ఇలా వీళ్ళు ఆలోచన చేయటానికి ఒకటే ఒకటండి. శ్రేష్టమైన పితరులు, గొప్పవాళ్ళైన పితరులు వాళ్ళకున్నారు. ఆ పితరులు ఎంత గొప్పోళ్ళంటే సున్నతి ప్రారంభించినప్పుడు మొదటగా చెప్పింది ఎవరికనంటే మహనీయుడు, మహానుభావుడు, నిజంగా పుణ్యాత్ముడు అబ్రహాము గారికి చెప్పాడు దేవుడు. అబ్రహాము గారి చెవిన దేవుడు గనక ఒక విషయం, భక్తి తాలూకు విషయం చెవిన పడేశాడంటే ఆయనకున్న గొప్ప గుణం ఏంటంటేనండి, చాలా స్ట్రాంగ్గా కుటుంబ సభ్యులందరికీ చెప్పేస్తాడు. ఎక్కడ అరమరికలు ఉండవు.
మనం ఇట్లాంటి పనులలో షార్ప్గా ఉండవు. దేవుడి తరపున భక్తి తాలూకు విషయంలో గట్టిగా ఉండం. మనం పనికిరాని విషయాలు మాత్రం గట్టిగా పట్టేసుకుంటాం. అది తప్పు. కానీ మోషే గారు, అబ్రహాం గారు అలా కాదు. అబ్రహాం గారితో దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? సున్నతి గురించి ఒకసారి చూద్దామండి. 17వ అధ్యాయం ఆదికాండం 12, 13, 14 వచనాలు చూద్దాం. అందరూ జాగ్రత్తగా తీయండి. ఆదికాండం 17వ అధ్యాయము 12, 13, 14 వచనాలు నేను చదువుతాను చూడండి. అందరు తీయండి, నేను చదువుతున్నాను చూడండి. 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడినవాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందాలి. నీ ఇంట పుట్టిన వాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనముల్లో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రాహాముతో చెప్పాను. క్లారిటీగా ఇప్పుడు చెప్పినటువంటి మాట. ఎవడైతే దీన్ని మీరేస్తాడో వాడిని నేను కొట్టేస్తా. కొట్టేయటం అంటే చంపేయటం అని అంటే అర్థం. చంపేస్తాను అట్టటువంటి. అంటే మోషే గారిని మీరు గమనించండి, చాలా తీక్షణమైనటువంటి విషయం. నేను అడుగుతున్నాను, మోషే గారు ఈ పని చేయకుండా చాలా టైం అయి ఉంటుంది కదండి. కొడుకుకి, ఎవరికో ఒక కొడుకుకి చాలా టైం అయిపోయి ఉంటుంది. కానీ అప్పుడే ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు చంపేయాలని? సున్నతి చేయకుండా చాలా కాలమే ఉంటుందండి. కనీసం అంటే కొంచెం గ్యాప్ అయినా ఉంటుంది కదండి. దేవుడి నిర్ణయం తీసుకోవటానికి, సున్నతి చేయకుండా కొడుకుని వదిలేయటానికి చాలా కొంచెం గ్యాప్ అయినా ఉంటుంది కదా. ఇప్పుడు తన స్వజనుల దగ్గరికి వెళ్తున్నాడు కదన్నా. స్వజనుల దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి, ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి సున్నతి ఉండాలని సిస్టర్ ఒక ఆమె చెప్పడం జరిగింది. ఇంకెవరికైనా మాట్లాడండి. ఒక అబ్బాయికి చేసినప్పుడు మరి ఒక అబ్బాయికి చెయ్యాలని తెలుసు కదన్నా, ఆయన కొంచెం నిర్లక్ష్యం చూపించారు. ఓకేనమ్మా, నేను అదే అనేది. నిర్లక్ష్యం చేసిన వెంటనే ఈ నిర్ణయం తీసుకోవచ్చు కదా. అసలు దేవుడు ఎన్నుకోకుండా ఉండొచ్చు కదమ్మా. ఎన్నుకోకుండా పోవచ్చు కదమ్మా. అసలు వద్దు మోసెస్, నువ్వు రోల్ మోడల్ కానే కాదు, వదిలేవండి, వీడొద్దు, ఎవరన్నా మాదిరిగల నుండి చూసుకుందాం అని ఆలోచన అయితే చేయొచ్చు కదా. పోనీ అలా చేయకపోయినా అప్పుడే చంపేయచ్చు కదా మోషే గారిని. ఇప్పుడు ఎందుకు చంపటం? అది నేను అడుగుతున్న ప్రశ్న. బయలుదేరినప్పుడు కూడా మరి ఆయన జ్ఞాపకం పెట్టుకొని ఒకవేళ అలా నిర్ణయం తీసుకున్నారేమో. మోషే గారు బయలుదేరినప్పుడు కనీసం అదే భార్య బిడ్డలతో బయలుదేరినప్పుడు కూడా విషయం అతనికి జ్ఞాపకం రాలేదనే విషయంతో దేవుడు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగిందమ్మా. ఓకే, రైట్. ఇంకా ఆయన యాజకుడుగా ఉంటున్నాడు కదన్నా. ఆ టైంలో వాళ్ళు ఎవరిని నిలదీసే విధంగా ఉండకూడదు కదా అనే విధంగా దేవుడు ఇలా చేసి ఉంటున్నాడు అనుకుంటున్నాము. ఓకే, రైట్, వెరీ గుడ్. ఇంకా ఇంకెవరన్నా వేరే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? సరే, ఒక చిన్న మాట చెప్తాను. దీన్ని చూసిన తర్వాత మీకు ఏమైనా విషయం స్ట్రైక్ అవుద్దేమో చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రారంభ వచనం చదవండి. చదివిన తర్వాత ఏమైనా మీకు మెదడుకు తట్టుంటే ఏమైనా చెప్పండి. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. చూసిన తర్వాత ఏమైనా స్ట్రైక్ అయిందేమో చెప్పండి. మాదిరిగా ఉండవలసిన వారే మాదిరి లేకపోతే కష్టం అదనమాట. దేవుడు ఎన్నుకున్నాడు. ముందు కథ వేరు. మోషే గారి జీవితం మిద్యానులో మామయ్య దగ్గర భార్య బిడ్డలతో ఉన్న జీవితం వేరు. ఇప్పుడు ఒక మహానాయకుడిగా, ఒక విమోచకుడిగా, ఒక దైవ ప్రతినిధిగా
దేవుడు ఎన్నుకొని పంపిస్తున్నాడు. దేవుడు ఎప్పుడు చాలా జాగ్రత్తగా తీక్షణంగా చూస్తాడో తెలుసండి మనిషి జీవితాన్ని? చెప్పండి ఇప్పుడు. ఎప్పుడు చూస్తాడో గట్టిగా ఎవరినైతే ఎవరి జీవితాన్ని జాగ్రత్తగా జల్లెడబడతాడో తెలుసా? ఎన్నుకున్నప్పుడు. ఎవరినైతే ఎన్నుకుంటాడో ఎన్నుకున్న తర్వాత ఇంకా చాలా జాగ్రత్తగా దేవుడు నిఘా పెడతాడు. అందుకే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ముందు లాంటి జీవితాలను, పిచ్చి చేష్టలను, పనికిరాని చేష్టల్ని, పాప పంకిలమైన జీవితాన్ని, భయం లేని జీవితాన్ని రక్షణ పొందుకున్న తర్వాత కూడా ఎవరు కలిగి ఉండకూడదు. చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. ఎంతవరకు ప్రమాదం అంటే, కొంచెం ఆలస్యం అయింటే మోషే గారు చచ్చిపోయేవాడు. మోషే గారు చనిపోయేవాడు. మోషే గారికి తెలుసు, కానీ రెక్టిఫై చేసుకోలేకపోతున్నాడు. దగ్గరలో భార్య సాటి సహాయిని అన్నది సిప్పోరా గారి విషయంలో 100కి 100 పాళ్ళు కరెక్ట్గా నెరవేరిందండి. నిజంగా మహాతల్లి ఆ టైంలో అసలు భర్త ఏమో నిస్సహాయ స్థితిలో, ప్రాణాపాయ పరిస్థితిలో ఉంటున్నాడు. దేవుడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడని వెంటనే ఆమె గ్రహించేసి కొడుకు సున్నతి చేసి భర్తను కాపాడుకుంది. చాలా మంది అంటూ ఉంటారు, ఎవరో సతీ సావిత్రి ఉన్నారు కదా మనకు హిందువుల చరిత్రలో, సతీ సావిత్రి, సతీ అనసూయ, ఈ పేర్లు విన్నారా? వీళ్ళు ఏం చేశారటండి? ఏం చేశారట? యమధర్మరాజు వచ్చి భర్తను తీసుకెళ్ళిపోతూ ఉంటే ఆయనతో కొట్లాడి మరి భర్తను కాపాడుకుందట. ఇవి జరిగినాయి అనడానికి రుజువులే లేవు, కానీ ఇది వాస్తవం, ఇది సత్యం. నిజంగా కొన్ని గంటలు, కొంతకాలం, కొన్ని నిమిషాల్లో భర్త ప్రాణం పోబోతుంది. ఆ టైంలో కూడా కాపాడుకోగలిగింది భర్తనంటే ప్రతి కుటుంబంలో ఒక సిప్పోరా లాంటి భార్య ఉండాలండి. ప్రతి కుటుంబంలో సిప్పోరా లాంటి ఒక మంచి భార్య ఉండాలి. అద్భుతంగా సాటి సహాయిని అన్నదానికి ఒక నిలువెత్తు రూపంగా మారిపోయింది. అటు భర్తను కాపాడుకుంది, కాపాడుకోవడాన్ని బట్టే కాదు లోకానికి మహానాయకుడైంది మోషే గారు. కాబట్టి ఒక మంచి భార్య ఎవరంటే భర్తను కాపాడుకున్న భార్య. మరి తల్లులారా, సహోదరిమల్లారా, మీలో ఎంతమంది అటువంటి వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుందాం. అదేంటంటే, ఇక మీదటి నుంచైనా దేవుడు ఏ విషయంలో నా భర్త విషయంలో సీరియస్ గా తీసుకుంటాడు. ఆయన రౌద్రుడవుతాడు, ఉగ్రుడవుతాడు, ప్రాణం తీసే పరిస్థితి దేవుడికి ఎప్పుడు వెళ్తాడు, దాని విషయంలో దాని నుంచి నేను ఎలా తప్పించాలి అనేటువంటి ఆలోచన చేయాలి. కానీ చాలా మంది భార్యలు ఎట్లా ఉన్నారు చెప్పమంటారా? మంచిగా ఉన్న భర్తని దేవుడే చంపేసేటట్టు చేసేటట్టు వాళ్ళు ఉంటారు. పద్ధతిగా బతుకుతున్నటువంటి భర్త, నిమ్మలంగా బతుకుతున్నటువంటి వాడిని దేవుడే నిర్ణయం తీసుకొని లేపేయాలరా వీడిని అన్నటువంటి రీతిగా చేసే భార్యలు ఉంటారు. అలా కాదు, భర్తను దేవుడు చంపేయాలనుకున్నప్పుడు కూడా వెంటనే అసలు ఏమంటే మానవ మాతృ చేతుల్లో నుంచి తప్పించటం. ఒకసారి నేను విన్నాను, ఒక న్యూస్ వచ్చింది. ఏంటంటే, పొలంలో భార్య భర్త వర్క్ చేసుకుంటూ ఉంటున్నారు. సడన్ గా ఒక పులి వచ్చిందండి. పులి వచ్చి భర్తను చంప చూసింది. చూసారా అది ఎప్పుడన్నా ఎవరన్నా న్యూస్? చంప చూసినప్పుడు ఏం చేసిందంటే, ఆమె ఆ భయోపాతానికి గురి చేసేటువంటి సంఘటనలో నా ప్రాణం కాపాడుకోవాలని వేరే వాళ్ళు అయితే పరుగులు తీసేవాళ్ళు, లేదంటే పెద్ద పెద్ద కేకలేసి ఎవరినొకరిని ఊర్లోకి వెళ్ళి పిలుచుకుని వచ్చేవాళ్ళు. కానీ ఈ లోపు జరగాల్సిన పని జరిగేది. గొంతు పట్టేసుకున్నదంటండి, భర్త గొంతు పట్టేసుకున్నదంట ఆల్రెడీ. వెంటనే ఏం చేసిందంటే, గట్టిగా కేకలేసేస్తా రాళ్ళు కర్ర పట్టుకొని మీదికి పోవటానికి ప్రయత్నం చేసిందంటే, ఇది బెంబేలెత్తిపోయి వదిలేసి వెళ్ళిపోయిందట. సింహం నోట్లో నుంచి కాపాడుకోవాలంటే ఇంత సాహసం చేసేది. ఏకంగా సృష్టికర్త వచ్చేసాడు లేపేయాలని. సృష్టికర్తే వచ్చేసినా కూడా ఏమండి, మొక్కవు అని ప్రయత్నం, శక్తి వంచన లేని ప్రయత్నం, సరైనటువంటి ప్రయత్నం, తప్పెక్కడ జరిగిందో కరెక్ట్గా దాని విషయంలో ప్రయత్నం చేయగలిగితే
భర్తను కాపాడుకోవచ్చు అని అర్థం చేసుకున్న మహాతల్లి అండి సిప్పోరమ్మ. నిజంగా మహానాయకుల భార్యలు వాళ్ళు కూడా ఏమి తీసిపోయేవాళ్ళు కాదండి. మనం వాళ్ళ గురించి పెద్దగా ఆలోచన చేయం గానీ, అబ్రహాం గారి గురించే ఎక్కువ ఫోకస్ చేస్తాం. శారమ్మ మహాతల్లి. ఇస్సాకు గారి గురించే మనం ఫోకస్ చేస్తాం. రెబెకమ్మ మహాతల్లి. అలాగే మోషే గారు మహానాయకుడు. కానీ ప్రతి మగవాడి విజయం వెనక ఎవరుంటారని చెప్తారు? ఆడది స్త్రీ ఉంటదంటారు. అందరి విషయాల్లో నిజమో కాదో తెలీదు గానీ, మోషే గారి విషయంలో మాత్రం 100కి 100 పాళ్ళు కరెక్ట్. ఇకపోతే రక్త సంబంధివైన పెనిమిటి అనే మాట ప్రస్తావన ఎందుకు చేయాల్సి వచ్చింది సిప్పోరమ్మ అని ఆలోచన చేయగలిగితే ఒక్కటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. మోషే గారి జీవితంలో టర్నింగ్ పాయింట్లన్నీ రక్తంతోనే ముడిపడి ఉన్నాయి. మోషే గారి జీవితంలో టర్నింగ్ పాయింట్లు అన్ని మొత్తం రక్తంతోనే ముడిపడి ఉన్నాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మోషే గారు ఐగుప్తును వదిలిపెట్టి మిద్యానికి రావడానికి కారణం ఏంటి చెప్పండి? నేను కొట్టి చంపడం వలన. రక్తమే, రక్తం ఒలికించటమే. రక్తము ప్రాణం రెండో ఒకటి కదండి. కాబట్టి ఒకరి ప్రాణం తీయటం, ఒకరి రక్తాన్ని ఒలికించటం వల్ల టర్నింగ్ వచ్చేసింది జీవితంలోనికి. నెక్స్ట్ ఐగుప్తులో నుంచి అరణ్య మార్గం గుండా కనాను వైపు నడిపించాడే జనాల్ని. దీనికి కారణం ఏంటి పస్కా అమ్మా? పస్కా కాదు. రక్తం ఒలికించటమే. ఎందుకు అంటే ఫరో జ్యేష్ఠ కుమారుడు మొదలుకొని చెరసాల్లో ఉన్నటువంటి దాసుడి యొక్క ఖైదీ యొక్క మొదటి కుమారుడు వరకు అందరినీ వధింపజేశాడు. ఇటువైపు ఇశ్రాయేలుకు పస్కా పశువు వధ, అది రక్తంతోనే కూడింది. మొత్తానికి రక్తంతో మోషే గారి జీవితం విడదీయలేము. ఇకపోతే అసలు రక్త సంబంధం అని అంటే ఏది అని అంటే ముఖ్యంగా దైవికంగా ముడిపడేటటువంటి దేవుడితో సంబంధం మెరుగుపరుచుకునే సంబంధమే అసలు సిసలు రక్త సంబంధం. అంటే ఇప్పుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఎంతమందికి అసలు సిసలు రక్త సంబంధం ఉందో ఆలోచన చేయండి. దేవుడు మెచ్చుకొని వాడుకునే విధంగా కుటుంబాన్ని అంతటిని ప్రిపేర్ చేసుకోవటం అండి అసలు రక్త సంబంధం అంటే. రక్త సంబంధం చాలా గొప్పది అని అంటారండి. రక్త పాశం చాలా గొప్పదని అంటారు. అని అది గొప్పదిగా నిలవాలి అంటే గుర్తుపెట్టుకోండి, మోషే గారిని దేవుడు వాడుకుంటున్నాడు, మోషే గారు లావెణ్ణి వాడుకుంటున్నాడు, తర్వాత వాళ్ళ కుటుంబంలో ఉన్న కొడుకుల్ని వాడుకుంటున్నాడు, అన్నయ్యని వాడుకుంటున్నాడు, అక్కయ్యని వాడుకుంటున్నాడు, అమ్మనాలను వాడుకున్నాడు. అబ్బాయి ఎంత ధన్యకరమైన కుటుంబం అండి అది. అది అసలు సిసల రక్త సంబంధం అంటే దేవుడితో సంబంధము కలిగిన కుటుంబమే గొప్ప రక్త సంబంధంతో నిలుస్తుంది. ఇంకా దేవుడే చంపాలని ప్రయత్నం చేసినప్పటికీ దేవుడి నుంచి కూడా తప్పించుకుంటాం వెంటనే. కాబట్టి ఇది ఇందులో ఉన్నటువంటి విషయం. నాయకులు ఖచ్చితంగా మాదిరి ఉండాలి. మాదిరి గురించి దేవుడు చెప్తూ ఒక మాట చెప్పాడు. ఆ మాట చూసుకొని మనం ముగించుకుందాం. ఎవరైతే నాయకత్వం వహిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం, నేను నాయకుడినే కాబట్టి నాయకుడిగా ఉన్నటువంటి వాడు ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలి అన్నటువంటి విషయం పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రతి నాయకుడు, ప్రతి కాపరి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనలకు కొందరిని దేవుడు అప్పగించి ఉంటాడు. ఎట్లాగైతే అమ్మ నాన్నలకు పిల్లల్ని అప్పగించారో దేవుడు, అట్లాగే ఆత్మీయ తండ్రిగా ఉన్న కాపరికి కొంతమంది బిడ్డల్ని దేవుడు అప్పగించుంటాడు. వాళ్ళ మీద ఎలా ఉండకూడదట? ప్రభువులైనట్టు ఉండక, నేను బాస్ను, నేను సిట్ అంటే సిట్టును, స్టాండ్ అంటే స్టాండ్, నేను ఏం చెప్తే అది చేయాల్సిందే అన్నటువంటి రీతిగా, నా మడుగులొత్తాల్సిందన్నటువంటి రీతిగా బాసిజం ప్రదర్శిస్తూ ఉంటారు. అది ఎప్పటికీ నాయకుడికి మంచిది కాదు. నేను అడుగుతున్నాను, ఏమండి అమ్మా నాన్నలు పిల్లల పట్ల బాస్గా ఉంటారా? నేను నీ బాసుని అంటారా ఏంటి ఎవరన్నా? లేదు కదా. మోడల్గా ఉంటారు. అంటే తెల్లారి లేగానే అమ్మా నాన్నలు చూసేది
ఎక్కువ చూసే పిల్లలు అమ్మ నాన్నలేనండి. ప్రారంభం నుంచి తెల్లవారి నుంచి నిద్రపోయేంత వరకు అమ్మ ఏం చేస్తుంది, నాన్న ఏం చేస్తున్నారు, మనం ఏం చేయాలి, ఇది ఖచ్చితంగా ఉంటుంది పిల్లల మనసులు. ఖచ్చితంగా వాటిని చూసి వాళ్ళని రోల్ మోడల్‌గా తీసుకుంటారు. ముఖ్యంగా ఎవరిని తీసుకుంటారు అంటే, చెడ్డ పనులు చేస్తున్న వాళ్ళని రోల్ మోడల్ తీసుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా. ఎందుకనంటే మంచి పనులు చేసేటటువంటి వాళ్ళంటే ఏవండీ? మంచి పనులు చేసేవాళ్ళంటే ఎట్లా ఉంటదంటే, అదొక కష్టంగా అనిపిస్తది. ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆలోచన చేయండి. తెల్లారి లేయటం ఇబ్బందే కాదా? ఈ లేయటమే కాకుండా మమ్మల్ని లేపుతారు. ఇదొక పనిష్మెంటు. కొన్ని సందర్భాల్లో మంచిగా ఉండే అమ్మానాన్నలు చూసినప్పుడు, ఆ మంచితనంలో ఉన్నటువంటి ఆ డిసిప్లిన్ చూసినప్పుడు ఏమనిపిస్తదంటే, వద్దు నాయన ఈళ్ళ కడుపును పట్టుకొని ఉండాల్సిందే. ఈళ్ళ కడుపును పట్టుకున్నా ఉండినా బావుండు. లేకపోతే ఏంటి టార్చర్ మాకు? ప్రశాంతంగా నిద్ర కూడా పోనీ ఈళ్ళేం అమ్మానాన్నలు, రాక్షసులీళ్ళు అనుకునేటువంటి పరిస్థితులుంటాయి. ఏవండీ? కానీ ఇక్కడ గమనించండి, వాళ్ళకి మాదిరిగా ఉండటానికి చేస్తున్న ప్రయత్నాలు. ఆ మందకి ఎప్పుడూ మాదిరిలో ఉండాలి. మాదిరి అంటే అన్ని విషయాల్లో, అంటే ఉదాహరణకి ప్రధానంగా ఒక 3 విషయాల మీద మాదిరి కనబరచాలి. అదేంటంటే, దేవుడిని నొప్పించే పని ఎప్పుడు చేయకూడదండి. నాయకుడు దేవుడిని బాధపెట్టే పని, దేవుడికి ఇష్టం లేని పని ఎప్పుడు చేయకూడదు. దేవుడికి ఇష్టం లేని పనేంటి? అసలు ఫస్టే సున్నతి విషయం చెప్పాడు. అన్నిటికంటే తరతరాల్లో నిత్యమైన కట్టడ నాతో రిలేషన్‌షిప్ ఉందంటే అదే. అసలుదే లేపేశాడు పెద్దాయన. అందుకే దేవుడు అంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాల్సొచ్చింది. కానీ వాళ్ళకి కూడా మనకు తెలుసు ముందు నుంచి ఏదో మనసులో తొలుస్తూ ఉంటది. మనస్సాక్షి ఉంది కదా వాళ్ళకి గూడా. ఆ మనస్సాక్షి అలా తొలుస్తూ ఉండాన్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకున్నారు. వెంటనే సెట్ అయిపోయారు. దేవుడి కృపకు పాత్రులయ్యారు. అంటే మాదిరి చాలా ప్రాముఖ్యమైనది. అలా ఉంటే మాకేంటి అని అనుకుంటే, దేవుడికి బాధ కలిగించకుండా ఉండగలగాలి ఒకటైతే. రెండోదేంటంటే డబ్బు మీద పిచ్చి లేకుండా ఉండాలి. సంఘాన్ని నడిపే నాయకుడికి డబ్బు మీద పిచ్చి ఉండకూడదు. ధనాపేక్ష ఉండకూడదు. ఎందుకు ఈరోజు నాయకుల్లో ఎక్కువ మందిని మనం ధనాపేక్ష ఉన్న నాయకులను చూస్తున్నామా? లేని నాయకులను చూస్తున్నామా చెప్పండి? ఉన్న వాళ్ళే అన్నారు. ఆ ధనాపేక్ష కలిగిన నాయకుల్నే చూస్తున్నాం. మాట ఎత్తితే డబ్బు, మాట దించితే డబ్బు, ప్రతిది కూడా డబ్బు. అదే చెప్తుంటా కొంతమంది మనుషులు గుండె లబ్ అని కొట్టుకోదట. డబ్బు అని కొట్టుకుంటదట. అలాంటి ధనాపేక్షకు ఉండకూడదు. తర్వాత స్త్రీలోలుడై ఉండకూడదు. తర్వాత కీర్తి ప్రతిష్టల మీద పిచ్చి ఉండకూడదు. నేనే కనపడాలి, నా పేరే వినపడాలి, నా గురించే మాట్లాడుకోవాలి. నేను ఆ ఈగోయిజం, ఆ కీర్తి కోసం పాకులాట ఎప్పుడు మంచిది. ఈ ప్రధానమైనటువంటి లక్షణాలు ఎవరికైతే ఏ నాయకుడితో ఉంటాయో అదే గొప్ప నాయకుడి లక్షణాలు. అదే మాదిరికరమైన నాయకుడు అంటే. మోషే గారిలో ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి. ప్రారంభంలో ఒడిదుడుకులు ఉన్నా కూడా మళ్ళీ సెట్ చేసేసుకున్నారండి మహానుభావులు. కాబట్టి అన్నను కూడా కాదని, అక్కయ్యను కూడా కాదని, ఇద్దరికంటే ముందు మోషే గారిని దేవుడు పెట్టి నడిపించడానికి ముఖ్యమైన కారణం అదే. గొప్ప మాదిరి. కనుక అట్టి మాదిరిని మనం కలిగి ఉన్నటకు సిద్ధపడి మన కుటుంబాలను కూడా ఈ రీతిగా కట్టుకుని దేవుడి దీవెనలకు పాత్రలు మగదుము గాక. ఆమేన్.